మహబూబాబాద్ పట్టణంలోని ఎంఎల్ఎస్ పాయింట్ ఎదుట రేషన్ డీలర్లు ఆందోళన నిర్వహించారు. రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో తమ సమస్యలు పరిష్కరించి 5,000 రూపాయలు గౌరవ వేతనం అందించాలని డిమాండ్ చేశారు. అలాగే డీలర్లకు ఖచ్చితమైన తూకంతో బియ్యం సరఫరా చేయాలంటూ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేషన్ డీలర్లకు ప్రకటించిన విధంగా 5,000 రూపాయల గౌరవ వేతనంతో పాటు క్వింటాలకు 300 రూపాయల కమిషన్ చెల్లిస్తామన్న హామీని కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని రేషన్ డీలర్ల సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షుడు కుంభం యాదగిరి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఎంఎల్ఎస్ పాయింట్లలో జరిగే బియ్యం సరఫరా తూకంలో కొర్రీలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి బియ్యం ఖచ్చితమైన తూకంతో సరఫరా చేసేలా చర్యలు చేపట్టాలని డీలర్ల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ప్రతి ఒక్క వినియోగదారుడు సన్నబియ్యం తీసుకెళ్తున్నాడు. వాళ్లకు మేము సరైన తూకం ఇవ్వాలంటే మాకు ఈ ఎంఎల్ఎస్ పాయింట్ గోదాం నుంచి ఖచ్చితమైన తూకం రావాలని మా రేషన్ డీలర్ల ఆవేదన, ఆక్రందన. ఒక కింటా బియ్యం తక్కువ వచ్చినట్లయితే కనీసం గవర్నమెంటు మనకు ఇచ్చేది ₹1.40 కింటాల్కి ఇస్తుంది. మాకు కనీసం 100 కింటాలు అమ్మితే ఒక 14,000 మాత్రమే వస్తాయి. ఒక కింటా బియ్యం తరిగొస్తే 5,000 రూపాయలు నష్టపోవాల్సి వస్తుంది మా రేషన్ డీలరు. కాబట్టి ప్రభుత్వం వెంటనే మాకు ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ప్రభుత్వం కూడా చెప్పింది కాంటా వేసి డీలర్కు బియ్యం ఇవ్వమని. కానీ ఇన్ని రోజులు వాళ్ళు గోదాం ఇన్ఛార్జీలు ఇవ్వలేదు. ఇప్పుడు మాత్రం ఇవ్వాలని మేము జిల్లా వ్యాప్తంగా మా రేషన్ డీలర్లందరూ కూడా ఈ ఉద్యమం చేయడం జరుగుతుంది. ఈయన వెడల మేము అధికారులకు కూడా విన్నపాలు చేయడం జరిగింది. కాంటా వేసి ఇవ్వకుంటే మేము రేషన్ షాపులలో బియ్యం దిగుమతి చేసుకోమని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తూ గోదాం ఇన్ఛార్జికి లెటర్ విన్నవించడం జరిగింది. మన కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో 5,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తామని తెలియజేశారు. అదేవిధంగా కింటాల్కి 300 రూపాయలు కమిషన్ ఇస్తామని కూడా ప్రకటించారు. వారిని మేము అదేవిధంగా మేము గౌరవించి వారు చెప్పినట్టుగా వారికి కొంత మేము ఎలక్షన్లో సహకారం చేయడం జరిగింది. మా రేషన్ డీలర్లు అందరూ కూడా ఆ ప్రభుత్వానికి సహాయ సహకారం అందించడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం కూడా మాకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని మా సమస్యలను పరిష్కరించాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ మూమెంట్లో మేనిఫెస్టోలో డీలర్లకు కమిషన్ ఫర్ కింటాకు 300 రూపాయలు 5,000 రూపాయలు ఇస్తానని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రభుత్వం ఏ విధమైన మాట అన్నదో ఆ విధంగానే మాకు గౌరవ వేతనం 5,000 రూపాయలు, కమిషన్ 300 రూపాయలు ఇవ్వాలని, మరియు ప్రతి రేషన్ షాప్కు డీలర్లు రూములకు అద్దె కట్టడం జరుగుతుంది. ఆ అద్దె కిరాయి కూడా ప్రభుత్వమే భరించాలి. అదేవిధంగా అమ్మాలి వాళ్లకు దిగుమతి ఛార్జీలు కూడా మేమే ఇస్తున్నాము. ఫర్ కింటాకు 10 నుంచి 15 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ప్రభుత్వమే భరించాలని మేము కోరుతున్నాము. ఎందుకంటే బయోమెట్రిక్ ద్వారా బియ్యం పంపిణీ చేయాలని మేము మా డిమాండ్లతోటి మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది. మా రాష్ట్ర నాయకులు ఆ కోర్టు ద్వారా ఆ కోర్టు నిర్ణయం ఏమంటే ప్రతి గోదాం పాయింట్లో 50 క్వింటాల వరకు బయోమెట్రిక్ కాంటా పెట్టడం జరిగింది. అది గత 2 సంవత్సరాల నుంచి అమల్లో ఉన్నది. అయినా కూడా ఈ గోదాంలో మాకు బయోమెట్రిక్ ద్వారా మాకు బియ్యం ఇవ్వడం లేదు, మాన్యువల్గా ఇస్తున్నారు. దానివల్ల ప్రతి డీలరు 2 నుంచి 5 క్వింటాల వరకు నష్టపోతున్నాం. మరి రేషన్ డీలర్లు సక్రమంగా మరి వినియోగదారులకు ఇవ్వాలంటే సక్రమంగా మాకు వచ్చినప్పుడు మాత్రమే మేము ఇవ్వగలం. ఈరోజు చూసినట్లయితే, గతంలో చూసినట్లయితే ఒక్క బస్తాకు 1 కిలో, 2 కిలోలు, 3 కిలోలు, 5 కిలోల వరకు తక్కువ వచ్చినాయి. చాలా ఇబ్బందులు పడుకుంటూ మేము ముందుకు వెళ్ళటం జరిగింది. అటువంటిది కనుక మళ్ళీ రిపీట్ అయితే మేము ఈరోజు మీరు మాకు ఇస్తేనే మేము ప్రజలకు సక్రమంగా ఇవ్వగలము. మీరు సక్రమంగా ఇవ్వలేని ఎడల మేము కూడా వినియోగదారులకు సక్రమంగా ఇచ్చే పరిస్థితి లేదు. దయచేసి దీన్ని వినియోగించుకునే ఈ 2-3 రోజుల క్రితం డిఎస్ఓ గారికి, డిఎం గారికి, మరి అదేవిధంగా ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్ఛార్జీలకు మరి వీళ్ళందరికీ కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక్క మహబూబాబాద్లోనే కాదు, రాష్ట్రం మొత్తం కూడా ఈ విధంగా రేషన్ డీలర్లు ముందుకు పోయి
మరి బోర్డు విన్నవించడం జరుగుతుంది. దీన్ని గమనించిన అధికారులు ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకొని ప్రతి డీలర్కు సక్రమైన తూకంతో బయోమెట్రిక్తో విత్ గన్నీవేడితో సహా ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. రేషన్ డీలర్లకు గౌరవ వేతనంగా 5,000 రూపాయలు ఇచ్చి అదేవిధంగా కింటాకు 300 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది.